కరీంనగర్ లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా మొత్తం 220,000 పోలయ్యాయి. అందులో చెల్లిన ఓట్లు 223, 343 కాగా 28,686 ఓట్లు ఉన్నాయి. అయితే ముగ్గురు పోటీదారులకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో అంజిరెడ్డికి 75,675 ఓట్లు, నరేందర్ రెడ్డికి 70,565 ఓట్లు, ప్రసన్న హరికృష్ణకు 60,419 చొప్పున ఓట్లు వచ్చాయి. పోటీల్లో మిగతా 53 మందికి కలిపి 16,784 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరోవైపు రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వస్తాయో అనేది వేచి చూడాల్సి ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ అందిస్తారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ అయితే గత 2 రోజుల నుంచి అయితే ప్రారంభమైంది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లు మాత్రము ఎలాంటి ఫలితాలు లేకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లు మాత్రము ఈ కౌంటింగ్ అయితే జరుగుతున్నది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ప్రసన్న హరికృష్ణ కానీ, ఇటు నరేందర్ రెడ్డి కానీ, తర్వాత బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కానీ ఎవరికి సరైన ఫలితాలు అయితే తెలియవని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ అంబేద్కర్ స్టేడియంలో ఉన్నాము. అయితే అంబేద్కర్ స్టేడియంలో మనం చూసుకున్నైతే రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకంగా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఎవరికి విజయం వహిస్తున్నా అని చెప్పేసి అయితే చూసుకోవచ్చు. అయితే కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పోలైన మొత్తము ఓట్లు చూసుకున్నట్టయితే 2,52,029 ఓట్లు అయితే ఉన్నాయి. అయితే చెల్లని ఓట్లు కింద 28,686 ఓట్లు అయితే ఉన్నాయి. అయితే చెల్లె ఓట్ల కింద మాత్రము 2,23,343 ఓట్లు అయితే ఉన్నాయి. అయితే కోటా నిర్ధారణ 1,11,672. అయితే ముగ్గురు ప్రధాన పోటీదారులు ఉన్నప్పటికీ అంజిరెడ్డికి 75,675 ఓట్లు అయితే పోలాయి. అయితే నరేందర్ రెడ్డికి 70,565 ఓట్లు అయితే పోలాయి. అయితే ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు పోలాయి. పోటీలో ఉన్న మిగతా పోటీదారులకు మాత్రము 53 మందికి కలిపి 16,784 ఓట్లు అయితే పోలైనట్టు తెలుస్తున్నది. అయితే ప్రస్తుతానికి మనం ఉన్న అంబేద్కర్ స్టేడియంలో అయితే గత 2 రోజుల నుంచి అయితే కౌంటింగ్ కొనసాగుతూనే ఉన్నది. అయితే ఈ ముగ్గురు మధ్య మాత్రం పోటీ అయితే కొనసాగుతున్నది. ఎవరికైతే తక్కువ ఓట్లు వచ్చినాయో వాళ్ళని మాత్రం ఎలిమినేట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఎలిమినేట్ చేసే సమయంలో ఇప్పుడు ఎవరికైతే సెకండ్ ప్రియారిటీ రెండో ప్రాధాన్యత ఓట్లు ఉంటుందో ఆ రెండో ప్రాధాన్యత ఓట్లు ఇటు నరేందర్ రెడ్డికి వచ్చినా, ఇటు ప్రసన్న హరికృష్ణకి వచ్చినా అయితే ఫలితాలు మాత్రం తారుమారే అవకాశం అయితే ఉన్నది. అయితే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఓట్లో మాత్రం అంజిరెడ్డి మాత్రం లీడ్లో ఉన్నారు. అయితే ఈ ఫలితాలు ఇలాగే ఉంటాయా లేదంటే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు తర్వాత తారుమారు అవుతాయా అని కూడా తెలుసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఎలిమినేట్ రౌండ్లో మాత్రం ప్రసన్న హరికృష్ణకు ఓట్ల సంఖ్య పెరిగినట్టయితే ప్రసన్న హరికృష్ణ రెండో స్థానానికి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అదేవిధంగా నరేందర్ రెడ్డి మూడో స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నరేందర్ రెడ్డికి రెండో ప్రాధాన్యత ఓట్ల విషయంలో మాత్రం ఎక్కువ ఓట్లు వచ్చినట్టయితే నరేందర్ రెడ్డి కూడా ఒకటో స్థానానికి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే అంజిరెడ్డి కానీ, ఇటు నరేందర్ రెడ్డి కానీ, ఇటు ప్రసన్న హరికృష్ణ కానీ ముగ్గురికి ఓట్ల విషయంలో ఓట్లు పోలైన దాన్ని బట్టి అంటే రెండో ప్రాధాన్యత ఓట్లు పోలైన దాన్ని బట్టి ఫలితాలు మాత్రం తారుమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రస్తుతానికి ఇప్పుడు నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అయినప్పటికీ ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్ సంబంధించిన రెండో ప్రాధాన్యత ఓట్లు మాత్రం కాంగ్రెస్ సంబంధించిన ఓట్లు అయితే పడతాయని చెప్పేసి తెలుస్తున్నది. అయితే మనం బీసీ వర్గం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎవరైతే 53 మంది అభ్యర్థులు ఉన్నారో వారందరూ దాదాపు బీసీకి సంబంధించిన వ్యక్తులే కాబట్టి రెండో ప్రాధాన్యత ఓట్లు మాత్రము బీసీ వర్గానికి అంటే ప్రసన్న హరికృష్ణకు పడే అవకాశం ఉన్నది. దాదాపు ప్రసన్న హరికృష్ణకు ఒక 10,000 ఓట్లు గిట్ట పోలైతే ఆ 10,000 ఓట్లు కలిపినప్పటికీ అయితే ప్రసన్న హరికృష్ణ మాత్రం రెండో స్థానానికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ మాత్రం ఉత్కంఠగత అయితే నెలకొన్నది. అయితే నిన్న నుంచి మొదలైనటువంటి పోలింగ్ సరళి చూసుకున్నట్టయితే అయితే ఒక సమయంలో ఒకరు గెలుస్తారు, ఇంకో సమయంలో ఇంకో గెలుస్తారు అని చెప్పేసి అయితే భారీ ఉత్కంఠ తర్వాత అయితే అందరూ ఎదురు చూస్తున్నట్టు తెలుస్తున్నది. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్. మాజీ సీఎం వైఎస్ జగన్ పై అసెంబ్లీ స్పీకర్